శ్రీరామ విజయము. మరాఠీ మూలము శ్రీధర కవి గారికి, తెలుగు అనువాదము సాయినాథన్ నారాయణరావు గారికి, తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ప్రతి ఒక్క గురువుకు పేరు పేరున నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయము 14. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శశాంకును చూచి సాగరం పొంగి పొరిలినట్లు సాదరంగా శ్రీరామ కథ విన్న శ్రోతల హృదయాలలో సుఖసాగరం ఉప్పొంగుతుంది. సూర్యోదయంతో కమలం వికసించినట్లు, దరిద్రునికి ధనం లభించినట్లు, సద్గురువు అనే మేఘం వర్షిస్తే శిష్యుడు చాతక పక్షిలాగా స్వానంద జలాల్లో మునిగి తేలుతాడు. మండే అడవిపైన మేఘం వర్షించినట్లు, వసంతకాలంలో మూడువారిన కొమ్మలు చిగురించినట్లు ఈ కథ వింటే దుఃఖతప్తులైన శ్రోతలకు సుఖం లభిస్తుంది. ఏ రామకథను విని కైలాసనాథుడు పరవశించిపోయాడో, పార్వతీ సమేతుడై ప్రేమతో ఏ రామకథను హృదయాన ధరించాడో, ఏది మోక్ష తరువుకు బీజమో, ఏది భవసాగరాన్ని దాటించే తారక నామమో నౌకయో, ఏది అజ్ఞాన తిమిరానికి ప్రకాశమో, అటువంటి జ్యోతిని వాల్మీకి మహర్షి ప్రకాశింపచేశారు. వాల్మీకి మహర్షుల వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఈ కథ అజ్ఞానారణ్యాన్ని దగ్ధం చేసే అగ్ని వంటిది. మహాలక్ష్మి వలె సుందరమైనది. మనోరథ కల్పలతలకు ఆనంద జలది వంటిది. ఈ కథ పుణ్య వైరాగ్యాల ఘని, ధర్మార్థ కామ మోక్షాలకు పుట్టునిల్లు. ఆకాశగంగల తక్షణం పాపతాపాలను హరింపచేస్తుంది. శంబరుని మరణం. అటువంటి పరమపావనమైన రామకథను పండితులైన మీరు శ్రవణం చెయ్యండి. 13వ అధ్యాయంలో కథాక్రమాన్ని అనుసరించి రఘునందనుడు పంచవటికి చేరారు. 10 తలల రావుణ్ణి గర్వభంగం చేసినవాడు, సూర్యకుల భూషణుడు, భూజాత ప్రాణనాథుడు అయిన రఘురాముడు పంచవటిలో వసించారు. అరవీరులకు సింహస్వప్నంగా ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుడు రసవంతమైన తాజా ఫలాలను అరణ్యం నుంచి తెచ్చేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అరణ్యంలో లక్ష్మణుడు ఆకాశాన్నంటుతున్న వెదురు పొదలు గల ప్రదేశాన్ని చూశాడు. అక్కడ దశకంఠుని మేనల్లుడైన శంబరుడు కాలశస్త్ర ప్రాప్తి కోసం ఈశ్వరుని ఆరాధిస్తూ 60,000 సంవత్సరాల నుంచి ఎవరికంటా పడకుండా దారుణమైన తపస్సు చేస్తున్నాడు. మిట్ట మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా కాలఖడ్గం ఆకాశాన్ని నుంచి దిగుతూ సుమిత్రాసుతిని చూసి ఆ శస్త్రదేవత తన మనస్సులో, నేను ఆ శంబరుడి హస్తగతం కాను, ఈ సుమిత్రాసుతిని శరణు వేడుతాను, అతడే ఈ శంబరుని బారి నుంచి నన్ను రక్షించగలడని తలపోసింది. ఆయాచితంగా చింతామణి భాగ్యవంతునికి లభించినట్టు కాలశస్త్రం లక్ష్మణుని దరిచేరింది. లక్ష్మణుడు ఆ శస్త్రాన్ని గైకొని త్రినేత్రుడు ఎంతో దయాళువు అని పరవశమయ్యాడు. ఊర్మిళా ప్రాణనాథుడైన లక్ష్మణుడు ఆ కాలశస్త్రాన్ని వస్త్రంతో శుభ్రపరిచి అమోఘమైన దాని ప్రతాపం పరీక్షించాలి అనుకున్నాడు. భూమిని అవలీలగా లేవనెత్తగల ఆదిశేషుడి అవతారమైన లక్ష్మణుడు తన బలాన్నంతా ఉపయోగించి ఆ ఖడ్గంతో వెదుళ్లను నరకసాగాడు. ఆ ఖడ్గం శంబరుడికి తగలగానే వాడు 2 ముక్కలైనాడు. రక్తం వరదలాగా ప్రవహించసాగింది. ఎవరో విప్రుని తెలియక సంహరించానేమోనని లక్ష్మణుడు ఆందోళన చెందాడు. తపస్విని వధిస్తే కోమల హృదయుడైన రఘురాముడు కోపిస్తాడని చింతాక్రాంతుడైనాడు లక్ష్మణుల వారు.
ఇదిలా ఉండగా కుటీరంలో జానకి మధ్యాహ్న వేళ దాటిందే, సౌమిత్రి ఇంకా రాలేదేమిటి అని ఎదురు చూస్తుండగా కుటీరాన్ని సమీపిస్తున్న లక్ష్మణుడు శస్త్రంతో రావడం గమనించి ప్రాణనాథునితో అంటే రాముల వారితో, స్వామి, ఈరోజు లక్ష్మణుడు విచారవదునుడై పరధ్యానంగా నడుస్తున్నాడు. మీరు సర్వసాక్షి, పూర్ణ చైతన్య ఘనులు, అందరి ఆంతర్యం బాగా ఎరిగినవారు అని అంది. ఇంతలో మహావీరుడైన లక్ష్మణుడు రఘుపతి ముంగిట శస్త్రాన్ని ఉంచి 2 చేతులు జోడించి విషయాన్నంతా నివేదించాడు. అయోధ్యాధీశ సమర్థ, అకస్మాత్తుగా ఈ ఖడ్గం చేతిలో పడింది. దీనితో వెదుళ్లను నరుకుతుండగా ఒక తపస్వి హతుడయ్యాడు అని చెప్పాడు. అప్పుడు జనకజామాత నగుమోముతో, లక్ష్మణ, నిజానికి అతడు బ్రాహ్మణుడు కాడు, రావణాసురుని మేనల్లుడు, శూర్పణఖ కొడుకు. అతడు చాలా రోజులు ఈశ్వరుని తపస్సు చేసి కాలఖడ్గం చేతికి రాగానే ఇంద్రాది దేవతలందరినీ యుద్ధంలో ఓడించి అజేయుడుగా ఉండాలని తలచాడు. నువ్వు ఎవరి చావుని గూర్చి బాధపడుతున్నావో అనర్థకారకుడైన ఆ రాక్షసుని చంపింది ఈశ్వరుడే. పాము పుట్టను పడగొట్టపోతే మహాసర్పం కాటేసినట్లు, మండే గోళాన్ని పట్టుకుంటే చేయి కాలినట్లు ఎవరు చేసిన కర్మ ఫలితం వారు అనుభవిస్తారు. ఇక ఆలస్యం చేయక సీతారక్షణ కోసం జరగబోయే మహాయుద్ధానికి ఇప్పటినుంచే సంసిద్ధులం కావాలి. రాక్షస మాయలు పలు విధాలు, బ్రహ్మాదులకే అవి అర్థం కావు. కాలఖడ్గం మన చేతికి వచ్చింది, జరిగిందంతా మన మంచికే అని విపులీకరించగా సౌమిత్రి మనస్సు కుదుటపడింది. శూర్పణఖ పుత్రశోకం. ఆ రాత్రి రావణుని చెల్లెలు శంబరుని తల్లి అయిన శూర్పణఖ ఒక దుస్వప్నంతో మేల్కొని కుమారునికి ఏదైనా జరిగిందేమోనని కంగారుపడి నలుగురు రక్కసులను వెంటబెట్టుకుని తెల్లవారుజామున బయలుదేరింది. శంబరుడున్న ద్వీపాన్ని చేరి వెతికింది. తన కుమారుని కోసం వెదురు పొదల్లో వెదుగుతూ ఉండగా రాబందుల సమూహం కంటబడింది. భీభత్సంగా ఉన్న ఆ ప్రదేశానికి వెళ్ళి చూడగా తన పుత్రుడు 2 ముక్కలుగా నేలపై పడి ఉన్నాడు. రక్తం ఏగధారగా కారిపోతోంది. ఎలా చనిపోయాడు అంటూ పెద్ద పెద్దగా రంకెలు వేస్తూ భూమిపై పడి దొర్లసాగింది. నీటి నుంచి బయటపడ్డ మీనల్లాగా మితిమీరిన శోకంతో గుండెలు బాదుకుంది. చెలులంతా ఆమెను సావధానురాలును చేయగా తన సహచరులతో, ఈ వనంలో ఎవరు నా కుమారుణ్ణి చంపి ఉంటారు అని అంటుండగా సమీపంలో మానవుల పాదముద్రలను గమనించి విస్మయం చెందింది. ఒక మానవుని చేతిలో ఒకే వేటుతో శంబరుని శరీరం 2 ముక్కలవడం చూచిన ఆ రాక్షసుల ఆశ్చర్యానికి అసలు అవధులే లేవు. శంబరుని దహనం చేసి ఆ రాక్షసి తన పుత్రిని చంపిన వారి కోసం వనంలో వెతుకుతూ ఉండగా సూర్య తేజస్కుడైన లక్ష్మణుడు దూరంగా కనిపించాడు. తప్పక వీడే నా బిడ్డన పాలిట యముడై ఉంటాడనుకుని ఆ రాక్షసి మారువేషంలో అతన్ని సమీపించింది. రంభను మించిన సౌందర్యంతో 4 చెలికెత్తలు వెంటరాగా మదనుడుని కూడా పరవశింపచేసేలాగా దివ్య రూపంతో ప్రకాశిస్తూ శూర్పణఖ అరణ్యంలో సంచరించసాగింది. 4 ఒకరిపైన ఒకరు చేతులు వేసుకుని కాళ్లకు రత్న ఖచ్చితమైన పాదుకలు ధరించి హావభావాలు ప్రదర్శిస్తూ మధుస్వరంతో గానం చేయసాగారు. ఆహ్లాదకారుడైన చంద్రుని బోలిన ముఖం కలిగిన ఆమె పలికితే ముత్యాల వంటి పలువరసలు మెరుస్తున్నాయి. గజగమనవలే నడుస్తూ సౌమిత్రిని సమీపించి సిగ్గుతో కళ్ళు దించుకుంది. ప్రక్కనున్న చెలులతో మెల్లగా, నా కుమారుణ్ణి సంహరించినవాడు ఇతడే, నేరుగా మాట్లాడి ఈ విషయం తేల్చుకుందామంది. శూర్పణఖ సౌమిత్రి దరిచేరడం. కమలం చుట్టూ భ్రమరం ఝూంకారం చేస్తూ తిరుగుతున్నట్లు రామస్మరణ చేస్తూ సౌమిత్రి అడవిలో తిరిగేవాడు. ఆ సమయంలో శూర్పణఖ సౌమిత్రి దరిచేరి కామభావాన్ని ప్రదర్శిస్తూ మధురంగా, అతిలోక సుందర, నేను ఈ భూమండలమంతా చూచాను.
కానీ నీ వంటి యోగ్యుడు, చతురుడు, ప్రతాపవంతుడు, కుశలుడు నాకెక్కడా కనపడలేదు. ఈనాటికి నా జన్మ ధన్యమైంది, నా భాగ్యం పండింది. నన్నేలే స్వామి దొరికాడు, నా తపస్సు ఫలించింది అంటూ నవరత్నమాలను లక్ష్మణ్ణి మెడలో వేయబోయింది. సత్యశీలుడు, గుణనిధి అయిన ఆ జానకీరావు రమణుని కృప ఎవరి పట్ల పరిపూర్ణంగా ఉంటుందో వారికి విషయవాసనలందు త్రికాలాలలోనూ మనస్సు మలినం కాదు. అమృతాన్ని సేవించిన వారికి కాలకూట విషం వల్ల బాధ కలుగుతుందా? సూర్య సన్నిధిలో నివసించే వారిని చీకటి బాధిస్తుందా? కల్పవృక్షం పెరట్లో ఉండే వారికి భిక్షాటన అవసరం ఎందుకు కలుగుతుంది? వైకుంఠనాథుని సన్నిధిలో ఉన్నవారికి భూత ప్రేతాలను పూజించవలసిన పని ఏమిటి? ఊర్వశి వంటి భార్య ఉండేవాడు ఎన్నడైనా ఒక ప్రేతాన్ని ఆలింగనం చేసుకుంటాడా? నందనవనంలో చరించే భ్రమణం జిల్లేడు పువ్వుపై వాలుతుందా? అహోరాత్రాలు మకరందం సేవించే మధుపం రసహీన పుష్పంపై నివసించగలదా? శరీరమంతా కస్తూరి లేపనం చేసుకున్న వానికి కాకి రెట్టపైకి దృష్టి పోతుందా? పాల సముద్రం ఒడ్డున కూర్చున్నవాడు గింజిని ఆశిస్తాడా? నిరాహారి అయి నిర్వాణ స్థితిలో ఉన్న ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుడు శూర్పణఖతో, ఓ సుందరి, నా సోదరుడైన శ్రీరాముడే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము. సతీ సమేతంగా ఆయన పంచవటిలో ఉన్నాడు. వారే నాకు ఉమామహేశ్వర్లు, సర్వం వారే. రఘువీరుడే నాకు కృపాసింధువు. ఆయన ఆజ్ఞ లేకుండా నాతో సాంగత్యం సంభవించదు. ఆదిశేషుడు భూభారాన్ని దించుకోవటం, దినకరుడు తూర్పున ఉదయించకపోవటం ఎలా అసంభవమో అలా రామ ఆజ్ఞ లేకుండా నిన్ను వరించడం అసంభవం అని అన్నాడు. అయితే నన్ను వెంటనే ఆ రాముని వద్దకు తీసుకుని పొమ్ము అని బతిమాలింది శూర్పణఖ. అవశ్యము అని లక్ష్మణుడు రామాశ్రమానికి మార్గం చెప్పాడు. శూర్పణఖ తన నలుగురు సకులతో ఆ రాత్రికే రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురిని భక్షించి లంకకు వెళ్ళిపోదామని అనుకుంది. కార్యసిద్ధి కొరకు ఐకమత్యంగా వ్యవహరించి ఆ వనంలోని బ్రాహ్మణులందరినీ భక్షించాలని అనుకుంటూ వారు పంచవటి చేరారు. సీతారాములకు సాష్టాంగ నమస్కారము చేసి, శూర్పణఖ, ఈరోజు నా భాగ్యం ఫలించింది. నా స్వామి యొక్క అన్నగారి చరణాలను దర్శించాను. నా స్వామి వదినగారి అయిన నిన్ను శరణు వేడుతున్నాను. అమ్మా, నేను నీ దగ్గరికి రావచ్చునా? నాతో స్నేహంగా ఉంటావా? బావగారిని త్వరగా ప్రార్థించి నన్ను వివాహం చేసుకోమని తమ్ముడికి లేఖ వ్రాసేవమని చెప్పండి. నా ప్రాణనాథుని చరణాలు సుందరమైనవి, కోమలమైనవి, పువ్వుల వలె మెత్తని కర కమలములతో ఏకాకిగా అరణ్యంలో తిరుగుతుంటున్నాడు. అన్నగారి ఆజ్ఞ లేక వరించనంటున్నాడు. నేను ఆయన వియోగం సహించలేకున్నాను. విరహంతో ప్రాణం పోతోంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నా భర్తకు నాపై నమ్మకం లేకపోతే ముందు జీవితం గడపలేనని బావకు చెప్పవలసింది. నేను పతివ్రతను, కన్యకుమారిని, పరమ పవిత్రతను. అమ్మా, నేనింతవరకు ఏ పురుషుని స్పర్శించి ఎరగను. నా పతి తప్ప ఇతర పురుషులందరూ నాకు అన్నలతో సమానము అంటూ కన్నుల నీరు నిండుగా పెట్టుకుని తొందరగా పత్రం రాసివ్వమని కోరింది. సీత సంతోషంగా, చాలా మంచి ఆలోచన. ఓ రఘురామ, ఆమెకు త్వరగా ఏది గుర్తునిచ్చి పంపించండి. స్వామి, ఈమె సౌమిత్రికి తగిన భార్య అని అంది. సర్వాత్మకుడు, చరాచర చిత్త పరీక్షకుడు, మాయా చక్ర చాలకుడు, సృష్టి స్థితి లయకారకుడు, జనక జామాత అయిన ఆ రాఘవుడు శూర్పణఖ కనుపాపలు వెనక్కు తిరిగి ఉండటం గమనించి, ఈమె నిస్సందేహంగా రాక్షసే, కాపట్యంతో మమ్ము మోసం చేయాలని చూస్తుందన్నది అని అనుకున్నాడు. పూల సంగతి చెట్టుకు బాగా తెలుస్తుంది. మాటల వల్ల, మనస్సు, ఆచరణ వల్ల పూర్వజన్మ సంస్కారము, వృత్తిని బట్టి వర్ణాశ్రమము, నడతను బట్టి పరమార్థము, పలుకును బట్టి పాండిత్యము, ప్రేమను బట్టి భక్తి, దానాన్ని బట్టి ఔదార్యము, యుద్ధాన్ని బట్టి శౌర్యము,
ఛాత్ర లక్షణాలను బట్టి రాజు, వాసనను బట్టి కొయ్య, స్వరాన్ని బట్టి కంఠము, మొలకను బట్టి భూసారము, ఇంటి పెరను బట్టి గృహస్థు స్థితి, భూతదయను బట్టి బ్రహ్మజ్ఞానము, కాంతిని బట్టి రత్నాన్ని తెలుసుకోవచ్చు. శూర్పణఖ భంగపాటు. సరి, ఇదిలా ఉండని, లోపల కుటిలత్వము, పైకి మృదుభాషణ చేస్తున్నా కమలంలాగా విరజిల్లుతూ మాటలు చందనానికన్నా శీతలంగా ఉన్న ఆంతర్యంలో అంతా మోసమేనని చతురుడైన శ్రీరాముడు గమనించాడు. అప్పుడు శ్రీరాముడు, నీవు తొందరపడుతున్నావు గనక లగ్నపత్రిక నీ వీపుపై వ్రాయటం కంటే గచ్చందరం లేదు అన్నాడు. దాని పర్యవసానం ఎలా ఉంటుందోనని ఆ రాక్షసి భయభీత అయ్యింది. అయితే సీతతో, అమ్మా, బావగారి ఎదురుగా మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది. ఆయనను నువ్వే ప్రార్థించు. బావగారు చాలా చతురులు, యుక్త వయస్కులు. నాకు ఆయన ఎదురుగా కూర్చోవాలంటేనే సిగ్గుతో ప్రాణం పోతున్నది అంది. కానీ రఘునందనుడు, నీ వీపు మీద వ్రాయడం తప్ప ప్రస్తుతానికి నాకు వేరే మార్గం ఏమీ లేదని ఖండితంగా చెప్పగా శూర్పణఖ విధిలేక అంగీకరించింది. రఘురాముడు వీపుపై వ్రాసి, నీవు త్వరగా వెళ్ళి సౌమిత్రిని తీసుకురా అని అన్నాడు. రాముడు ఆ మాటలు అంటుండగానే ఆమె శరవేగంతో వెళ్ళిపోయింది. లక్ష్మణుని దగ్గరకు చేరి మహా సంతోషంగా బావగారు తన్ను ఎలా గౌరవించింది, అక్కడ జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది. మీ అన్నగారు నన్ను వరించమని నీతో చెప్పమన్నారు. గాంధర్వ లగ్నం నిశ్చయించి నిన్ను వెంటబెట్టుకుని రమ్మన్నారు అని చెప్పింది. అప్పుడు లక్ష్మణుడు, శ్రీరాముని గుర్తు చూడక నేను నిన్ను వరించను, ఇది సత్యము అని అన్నాడు. ఆమె, ఇప్పుడు కూడా నువ్వు నన్ను విశ్వసించవా? జన్మ జన్మలకు నీవే నా భర్తవు. నేనే గనుక అబద్ధం చెప్పినట్లయితే మళ్ళీ బావగారికి నా మొహం ఎట్లా చూపించేది? నేను వారిని కలిసే ఇక్కడికి వస్తున్నాను. బావగారు నీలమేఘశ్యాములు, మీ వదిన చంపాలతవలే సుకుమారి. తొందరలో నీకు గుర్తుగా లేఖ వ్రాయటానికి వీలు పడలేదు. ఆయన నిన్ను వరించమని నన్ను కోరారు. నువ్వు శ్రమించి అలసట చెంది ఉన్నావు. అసలే నీ పాదాలు అతి కోమలమైనవి. ఇలారా, ఇద్దరం కలిసి కొంతసేపు సుఖంగా శయనిద్దామని విపులంగా చెప్పినా లక్ష్మణుడు అంగీకరించలేదు. శూర్పణఖ నవ్వి, నేను ఒక గుర్తు తెచ్చాను, నీ మనస్సు గ్రహించాలని చూపలేదు. ఆ గుర్తు నా వీపుపై ఉంది అని అంటూ వీపు చూపగా దానిపై శ్రీరామ ఆజ్ఞ ఇలా ఉంది. శూర్పణఖ రావణ్ణి చెల్లెలు. పెళ్లి కూతురులాగా సింగారించుకున్న ఈమె ముక్కు చెవులు కోసి అమంగళంగా లంకకు పంపు. శ్రీవధ చేయకూడదు సుమా, అందుచేత దీన్ని ప్రాణాన్ని మాత్రం తీయకు. లక్ష్మణుడు ఈ సందేహాన్ని చదివి శూర్పణఖతో ఏకాంతానికి వెళ్దామన్నాడు. చెలికత్తెలు నలుగురు దూరంగా పోగానే నిశాచరి పాప కని అయిన శూర్పణఖ జడపట్టుకుని నేల మీదకి తోయగా ఆమె, ఓ ప్రాణనాథ, ఆ పనికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? నీ తీరు నాకు వింతగా ఉంది అని అంది. లక్ష్మణుడు ఒక్క క్షణం కూడా ఆలసించక ఆమె ముక్కు చెవులు కోశాడు. దానితో ఆ రాక్షసి తన నిజ శరీరం ధరించి పెద్దగా ఆక్రదించసాగింది. అత్యంత భయంకరమైన భారీ రూపంతో కపాలంపై కుంకుమ ధరించి ముక్కుల నిండా నెత్తురు వరదలై పారుతుండగా నలుగురు చెల్లులతో పారిపోతూ ఎక్కడ లక్ష్మణుని కంట పడతానేమోనని భయంతో నాలుగు దిక్కులా గమనిస్తూ ఎటు పోవాలో దిక్కుతోచక భూమిపై పడుతూ లేస్తూ ముక్కులో నోట్లో మట్టి నిండుగా పొలికేకలు పెడుతూ రాక్షసులతో సహా శూర్పణఖ పద్మపురం చేరింది. త్రిశిరఖర దూషణ సంహారం. మిన్నంటుతున్న ఆ పెడబొబ్బలు విని త్రిశిరుడు, ఖర దూషణలు మొదలైన రాక్షస వీరులు విషయం తెలుసుకొని ఆగ్రహోదాగ్రులై చతురంగ బలాలతో వెంటనే బయలుదేరారు. వారి చేతిలో కత్తి, డాలు, నడుముకు యమదంష్ట్ర వేలాడుతుంది.
సర్వాలంకారాలతో శోభిల్లుతూ వారు గొప్ప చిత్రకారుడు గీసిన అద్భుత చిత్రంలాగా యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. రణరంగంలో అరివీర భయంకరులు, కాలునితో సమానమైన ఆ రాక్షసులు సింహానాదాలు చేస్తూ ఒకరికంటే ముందు మరొకరు పోసాగారు. మదించిన గజ బలాల వెంట ఐరావతం యొక్క సంతానమైన శ్వేతవర్ణము చౌదంతం ఘీంకరిస్తూ పరిగెత్తసాగాయి. దేవాసుర సంగ్రామంలో వాటితో యుద్ధం చేయలేక దేవతలు కిరీటాలు కింద పడ్డాయి. ఏనుగులపై అధిరోహించి అసురులు శస్త్రాలను సునాయాసంగా ఎక్కుపెట్టగలరు. వాటి వెనుక రథాలపై అపారమైన శస్త్ర సామాగ్రితో 14,000 మంది మహావీరులైన రాక్షసులు దండయాత్రకు కదిలారు. త్రిశిర, ఖర, దూషణులు ఆ రాక్షస సైన్యానికి నాయకులు. శరీరమంతా రక్తంతో నిండి కుంకుమ పర్వతంలాగా ఉన్న శూర్పణఖ వారి సుముఖంలో పెద్దగా విలిపిస్తూ సమస్త రాక్షస సైన్యాన్ని చూసి, రఘునాథుడు పంచవటిలో ఉన్నాడు. అతడు నీల మేఘవర్ణంలో ఉంటాడు. సౌమిత్రి గౌరవర్ణం కలిగిన సుకుమారుడు. సీత రూపం ముందు రతీదేవి అందం కూడా దిగదుడిపే అని. కానీ లక్ష్మణుడు చాలా మొరటివాడు. అతడి పేరు వింటేనే గొంతులో గుటక పడదు. మీరందరూ కలిసి నాకు వారి రక్త పానం చేయించండి. నా ముక్కు చెవులు కోసిన వాణ్ణి నేను మొత్తంగా మింగేయాలి అని అన్నది. బీభత్సంగానున్న శూర్పణఖ మాటలు విని త్రిశిర, ఖర, దూషణులు నవ్వసాగారు. ఆ రఘునందుడు కేవలం మానవుడు. మనం వాళ్ళ వద్దకు చతురంగ బలాలతో పోవడం అల్పత్వం, అవమానమని 14 మంది రాక్షసులను శూర్పణఖకు తోడిచ్చి వారితో ఆ రామలక్ష్మణులను చంపి ఈమెకు రక్తపానం చేయించి తృప్తిపరచండి అని ఆదేశించారు. శూర్పణఖ ఆ రాక్షసులతో మనం త్వరగా పంచవటికి వెళ్ళి రామలక్ష్మణులను బందీలుగా కరుని వద్దకు తీసుకుని వద్దామని అన్నది. దానికి అవునవును, వాళ్ళని ఇక్కడే చంపి మేము మాంస భక్షణ చేస్తాము, నువ్వు రక్తపానం చేయొచ్చు అని ఆ రాక్షసుల్లో ఒకడన్నాడు. సింహం పరోక్షంలో నక్క నిందించినట్లు, పురుగు గరుడిని అరక్షణంలో పట్టుకుంటున్నట్లు, గడ్డిపోచలన్నీ కలిసి బడబానలన్నీ బంధిస్తామని బెదిరించినట్లు, సూర్యుణ్ణి అవలీలగా త్రోసేయాలని మినుగురు పురుగు అత్యాసపడ్డట్లు, సలబలాన్ని కలిసి కల్పాంతంలో వచ్చే మెరుపులను మింగి వేద్దామనుకున్నట్లు ఆ రాక్షసులు పరుగున పంచవటికి వచ్చారు. 14 మంది రాక్షసులు వచ్చారని లక్ష్మణుడు రాముడికి తెలిపాడు. ఆ వార్త విని రవికిల భూషణుడు వింటికి నారిని సారించి పర్వత గుహాలలో నుంచి అకస్మాత్తుగా సింహం లంఘించినట్లు కౌశిక యాగరక్షకుడైన ఆ రఘురాముడు కుటీరం వెలుపలకు వచ్చాడు. రాముడు నరవీర కిశోరం. ఆ గజబలులైన రాక్షసులు దూరాన్నించి పులిని చూచి లేడి బెదిరినట్లు రామచంద్రుని చూసి భయంకరంగా కేకలు వేస్తూ దారుణమైన శస్త్రాలు వేయసాగారు. మూర్ఖులకు వాచలత మెండు, పండితులకు ఒక శబ్దం చాలు. అలా శ్రీరాముడు శత్రువుల శస్త్రాలన్నింటికీ కలిపి జవాబుగా తన వింటి నారిని అకర్ణం సంధించి సూర్యముఖ బాణాన్ని వదిలాడు. దానితో ఆ 14 మంది రాక్షసులు శిరస్సులు ఒక్కసారిగా తెగి నేల మీద పడ్డాయి. సింహం చేతిలో ఏనుగు చచ్చినట్లు, గరుడుని చేతిలో పాములు దారుణంగా చిత్తి అయినట్లు ఆ రాక్షసులు ఒక్క దెబ్బతో రాముని చేతిలో హతులయ్యారు. రాముడు రాక్షసులను అంతం చేసే ప్రళయాగ్ని ఆ అగ్నికి 14 రాక్షసులను తోడుకుని వచ్చి శూర్పణఖ ఆహుతి చేసింది. విషయం గ్రహించి శూర్పణఖ తిరిగి వెనక్కు పారిపోతుండగా సౌమిత్రి శత్రుశేషం ఉండకూడదంటూ శూర్పణఖ శిరస్సును ఖండించడానికి శరాన్ని ఎక్కుపెట్టాడు. అప్పుడు శ్రీరాముడు, లక్ష్మణా, దీనిని నువ్వు చంపవద్దు. ఇది వెళ్ళిన వెంటనే మిగతా రాక్షసులందరినీ బలి ఇవ్వటానికి తీసుకువస్తుందిలే అని అన్నాడు. ఇదిలా ఉండగా శూర్పణఖ పెద్దగా రంకెలు వేస్తూ ఖరదూషణలతో, మీరు పంపిన రాక్షసులందరూ హతులయ్యారు, ఇక మీరు త్వరగా కదలండి అంటూ జరిగిందంతా చెప్పగా అందరూ మూకొమ్మడిగా రణాతురులై పెద్ద పెట్టున కేకలు వేస్తూ వాయువేగంతో బయలుదేరారు. కరుడు కేవలం కరముఖుడే
దూషణుడికి తెల్లటి ముక్కు, అది నిస్సందేహంగా పాండురోగమే. అందుకే అతనికి దూషణుడని పేరు వచ్చింది. త్రికరుడికి 3 తలలు. ఆ పేరుకు అదే కారణం. వాళ్ళ తల్లి ముగ్గురికి తగిన పేర్లు పెట్టింది. ఆ సార్థక నామధేయులు ముగ్గురు పెద్దగా రణభేరి వాయిస్తూ పంచవటిని సమీపించారు. దూషణుడికి కపాలి, ప్రమాది, స్థూలాలలోచనుడే అను 3 పుత్రులు. వారి ముగ్గురికి విఘ్నసూచకంగా పెద్ద సుడిగాలి లేచి అందరి కళ్ళు మట్టితో నిండిపోయినట్లు, రథధ్వజం విరిగిపడ్డట్లు అపశకునాలు గోచరించాయి. రాముడు దూరం నుంచి ఆ సైన్యాన్ని చూచి రణాతురుడై దిశాంతాలు ధరిత్రి దద్దరిల్లేటట్లు సింహనాదం చేశాడు. రఘునందనుడు సౌమిత్రితో, సీతను జాగ్రత్తగా ఈ పర్వత శిఖరం పైకి తీసుకువెళ్ళు, నేను రాక్షసులందరినీ దారుణంగా వధిస్తాను అని అన్నాడు. రామునికి నమస్కరించి ఆజ్ఞ గైకొని సీతాసహితంగా లక్ష్మణుడు పర్వతం పైకి బయలుదేరాడు. పర్వతం శిఖరం పైనున్న జనకనందిని మూల పీఠ నివాసిని అయిన ఆది భవానీలాగా తాను పరశురాముడిలాగా చేతులు జోడించి అభివాదం చేస్తున్నట్టు లక్ష్మణుడికి అనిపించింది. ఇదిలా ఉండగా ఇక్కడ రఘునందనుడు ధనుస్సును నారీ సారించి అకర్ణాంతం లాగి ఝూంకారం చేయగా అటువైపు రాక్షసులు కర్కశంగా సింహనాదం చేస్తూ పురాణ పురుషుడు జగదాత్మయైన అయోధ్యాధీశుని చుట్టుముట్టారు. కళ్ళు మూసి తెరిచేలోగా ఆ రాక్షసులు వాద్యాల హోరుతో భూమిలో నుంచి పుట్టుకొచ్చారా అన్నట్లు అసంఖ్యాకంగా పైకొచ్చారు. మృగరాజు వృషభంపై లంఘించినట్లు, ఖగరాజు పాములపైకి దండెత్తినట్లు కర్కశులైన రాక్షస సమూహంపై శ్రీరాముడు దండెత్తాడు. దీపాన్ని శలభాలు ముసురుకున్నట్లు మహాభుజంగమైన వాసుకి చుట్టూ ఎలుకలు మూగినట్లు రణరంగధీరుడైన శ్రీరాముని శత్రు సమూహం ఆవరించింది. అగస్త్యుని ఎదుట సాగరంలాగా, సూర్యుని ముందు అంధకారంలాగా, పులి ముందు మేకల మందలాగా, కట్టెలు కొట్టేవాని ముందు చెట్టులాగా, గరుడిని ముందు పాముల్లాగా అయోధ్యాధీశుడైన రాముణ్ణి ముందున్నారు. రాక్షస వీరులు, రాక్షస సైన్యము సాగరం ఉప్పొంగినట్లు, భూమిపై ప్రళయం వచ్చినట్లు, మేఘం గర్జించినట్లు, ఆకాశంలో మెరుపులు మెరిసినట్లు, పదునైన కత్తులతో శస్త్రాల సమూహంతో సింహనాదం చేస్తూ యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ రాక్షసులందరూ ఎవరా రఘువీరుడు, ఎక్కడున్నా సరే శూర్పణఖచే రక్తపానం చేయిస్తాం, ముక్కలు ముక్కలు చేసి మట్టిలో కలిపేస్తామన్నారు. అంతమందిలో రణరంగధీరుడైన రఘురాముడు ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలియలేదు. పాముల మీదకి పక్షేంద్రునిలాగా ఆ జనకరాముడు వేసిన బాణాలు చెట్టుపై పక్షివాలినట్లు ఆ జానకి రమణుడు ఆవేశంగా వేసిన బాణాలకు రాక్షసుల శిరస్సులు లెక్క లేకుండా కింద పడ్డాయి. ప్రజ్వరిల్లిన అతి ప్రకాశవంతమైన అగ్నిలాగా, వాసుకి ముఖంలో హాలాహలంలాగా, సముద్రంలోని బడబానంలాగా, మేఘంలోని విద్యుల్లతల ప్రకాశంలాగా రాముని తూనీరం నుంచి వెలువడే లెక్కలేనన్ని బాణాలకు కొందరికి చేతులు తెగాయి, కొందరికి భుజాలు విరిగాయి. కపటులైన రాక్షసులు రాముని సమీపించి అగ్నిలో పడ్డ కర్పూరంలాగా ఆహుతైపోతున్నారు. సింహం ముందు నక్క కవ్విస్తూ నృత్యం చేస్తున్నట్లు, బృహస్పతి ముందు మూఢుడు తగుదునమ్మా అని వాదించినట్లు, గంధర్వ సభలో గాడిదలు బృందగానం చేసినట్లు ఆ రాక్షసులు రాముణ్ణి ఎదుర్కొన్నారు. ఒక్క క్షణంలో రఘువీరుడు ఆ రాక్షసుల శిరస్సులను పదునైన బాణాలతో తామర తోండ్లను ఛేదించినట్లు ఛేదించాడు. అది గమనించి యుద్ధంలో నేర్పరి అయిన దూషణుడు మేఘం వలె దట్టంగా బాణాలను కురిపిస్తూ ముందుకు వచ్చాడు. సూర్యుడు పైకి రాగానే నక్షత్రాలు మాయమైనట్లు, అపారమైన అనుతాపం వల్ల పాప ప్రక్షాళన గావించబడ్డట్లు, జ్ఞానుల వద్ద సంసారిక దుఃఖాలు మాయమైనట్లు దూషణుడు వేసిన బాణాలను త్రుటిలో నిర్వీర్యం చేసి అశ్వసహితంగా అతని రథాన్ని కూల్చాడు రాముడు. అయినప్పటికీ ఆ రాక్షసుడు తన గద తీసుకుని రామునిపై లంఘించాడు. అప్పుడు రావణుని
మడించిన శ్రీరాముడు వేగంగా ఒక అర్ధచంద్ర బాణాన్ని వదిలి దూషణుని చేతిలోని గదను ఛేదించాడు. అయితే దూషణుడు వెంటనే వీరభద్రుని చేత ప్రసాదింపబడిన పరిగా అనే ఆయుధాన్ని చేబూని పరుగున రాగా శ్రీరాముడు వాయువుని ఖండించగల ఒక దివ్య బాణాన్ని వదిలాడు. అది పరిగతో సహా దూషణుని చేతిని ఖండించి రఘునాథుని వద్ద పడేసింది. వెంటనే సీతాపతి సూర్యముఖ బాణాన్ని తీసి దూషణుడి కంఠానికి గురిచేసి వదలగా ఒక్క త్రుటిలో శిరస్సు తెగి దూషణుడు నేలకూలాడు. దూషణుడి పుత్రులు ముగ్గురు మిక్కిలి స్మత్తులు తండ్రి కోసం ప్రతీకారం తీర్చుకోవటానికి తద్వారాగా పురుషార్థాన్ని సాధించడానికి ముగ్గురు కలిసి రామునిపైన దండెత్తారు. సర్పం కలుగులోనికి ప్రవేశించేటప్పుడు సగం బయటే ఉన్నట్లు ఆ రాక్షసుల దేహాల్లో గుచ్చుకున్న రామబాణాలు సగం బయటున్నాయి. అయినా వారు తమ పట్టు వీడలేదు. నెమలిపురి విప్పినట్లు రాముడు పనస ముళ్ళు వంటి బాణాలతో అద్భుతమైన ప్రతాపం చూపి ఆ ముగ్గురి శిరస్సులను ఆకాశానికి ఎగరేశాడు. అప్పుడు త్రిశిరుడు తీవ్ర ఆవేశంతో రామునిపైకి వచ్చాడు. రథారూఢుడైన ఆ నిశాచరుడు రాముని పైన అసంఖ్యాకమైన బాణాలు వేయగా రఘురాముడు మేఘాలను గాలి పారద్రోలినట్టు చెల్లా చెదరు చేశాడు. రఘుపతి తీక్షణమైన బాణాలు త్రిశురుని రథాన్ని ఛేదించాయి. అప్పుడతడు కుమారదత్తమైన శక్తిని తన శక్తినంతా కూడదీసుకుని రాముని పైకి విసిరేశాడు. కానీ అది రామునికి వశమైంది. ఆ శక్తి నేను నీ దాసిని అంటూ రాముని పాదాలపైన పడింది. పదునైన బాణాన్ని సంధించి ఆ అయోధ్యానాథుడు వదలగా దాని తేజస్సు బ్రహ్మద్వారం వద్దకు ప్రకాశించింది. త్రిశిరుని 3 తలలు రఘువీరుని బాణంతో ఛేదించబడ్డాయి. అది గమనించి ఖరుడు రథారూఢుడై అసంఖ్యాకమైన బాణాలను అన్ని దిశల నుంచి అతివేగంగా ఒంటరివాడైన శ్రీరామునిపై సంధించగా రాముడు ఒక్క క్షణంలో ఆ చక్రబంధాన్ని ఛేదించాడు. యోగేశ్వరుడు మాయాజాలాన్ని రూపుమాపినట్లు సహస్రకిరణుడు చీకటిని పారద్రోలినట్లు గరుడు సర్పకూలాన్ని కబళించినట్లు ఆ బాణ సమూహాన్ని శ్రీరాముడు విధ్వంసం చేశాడు. ఎండిన వనాన్ని అగ్ని క్షణంలో భస్మం చేసినట్లు సుడిగాలి మేఘరాశిని త్రుటిలో చెల్లా చెదరు చేసినట్లు ఆ బాణ సమూహాన్ని రాముడు చీల్చి చెండాడాడు. ఆ యుద్ధంలో కరుడు వేసిన బాణాలకు రాముడు శరీరం నుంచి అగస్త్యదత్తమైన కవచం చీలిపోయింది. ఆ విపరీతాన్ని చూసి దేవతలు కలవరపడ్డారు. రఘువీరుని క్షేమం గురించి ఆందోళన చెంది కరుణుడు ఎలా మరణిస్తాడా అని చింతించసాగారు. సహస్రాక్షునికి కూడా నివారింపవలని కానివి ప్రళయకాలంలో మెరిసే మెరుపుల్లాంటి శక్తివంతమైన 4 బాణాలను కరుడు రాముని పైన ప్రయోగించాడు. భూచర్లు ఖేచర్లు చూస్తుండగా మహాద్భుతంగా ఆ 4 బాణాలు ఒక్కసారిగా బ్రహ్మ ముఖాలలో 4 వేదాలు ప్రవేశించినట్లు 4 నదులు ఒక్కసారిగా సాగరంలో కలిసినట్లు ఆనందవనంలోకి కమలాలపైన నలువైపులా భ్రమరాలు వాలినట్లు రఘుపతి తునీరంలోకి చొరబడ్డాయి. అది చూచి ఖరుడు పిచ్చెక్కిన వానిలాగా రామునిపై కత్తి దూయగా రాముడు వశిష్ఠదత్తమైన ఒక అమోఘ అస్త్రాన్ని వదిలాడు. ఆ దివ్యాస్త్రం కరుని శిరస్సును ఛేదించి వెంటనే తిరిగి వచ్చి శ్రీరాముని తునీరంలో ప్రవేశించింది. రఘునందుని విజయం చూసి దేవతలు పుష్పవర్షం కురిపించి రఘురాముని యథాశక్తిగా పూజించారు. విచిత్రమేమిటంటే 14,000 మంది రాక్షసుల్లో ఒక్కడూ మిగలలేదు. రణంలో రఘురాముడు ఒక్కడే విజయం సాధించాడు. దీన్నంతా సీతా సౌమిత్రి కొండపై నుంచి అవలోకిస్తున్నారు. మహాప్రళయంలో సర్వము నశించిన తర్వాత ఒక పరబ్రహ్మం మాత్రమే మిగిలి ఉన్నట్లు 14,000 మంది రాక్షసులు నశించగా శ్రీరాముడొక్కడే రణరంగంలో విరాజిల్లాడు. కర్మజాలమంతా నశించి నివృత్తిలో యోగులు నిశ్చలంగా ఉన్నట్లు తమాల నీలుడైన శ్రీరాముడు ఒక్కడే రణరంగంలో తేజరిల్లాడు. నక్షత్రాలన్నింటినీ మింగేసి సూర్యుడు ఒక్కడే ప్రకాశించినట్లు
ఆ సీతా మానస చోరుడు ప్రకాశించాడు. ఎన్ని కట్టెలు అగ్నిలో వేసినా ప్రకాశం ఒక్కటే అయినట్లు రఘురాముడు విరాజిల్లాడు. శబ్దధ్వని ఆగిన తర్వాత అర్థం ఒక్కటే మనస్సులో ఇవిడినట్లు, జడత్వాన్ని వదిలిపెట్టి జలం నిర్మలంగా పారినట్లు, దహనాన్ని వదిలి తేజస్సు సమూలంగా ప్రకాశరూపం పొందినట్లు, గాలి చంచలత్వాన్ని వదిలి ఒకే సంపూర్ణ పవనంగా మారినట్లు, శూన్యాన్ని విడిచి ఆకాశం సర్వవ్యాపకమైనట్లు, శబ్దజాలమంతా నశించిన తర్వాత వేద స్వరూపుడు సమాధి స్థితుడైనట్లు, అసురులను సంహరించిన శ్రీరాముడు అద్వితీయుడై నిలిచాడు. కామ క్రోధ మత్సరాలే త్రిశిర ఖరదూషణములు. వాటిని నాశనం చేసి శ్రీరాముడు తన భక్తులను ఆనందింపచేశాడు. దూర్వాసనే శూర్పణఖ, రామ సఖుడైన లక్ష్మణుడు దాన్ని విరక్తి అనే అస్త్రంతో ముక్కు లేనిదిగా చేశాడు. ఆశ మనిషి కల్పన, కామంపై కోరిక మాయ కలిగిస్తుంది. అందువలనే ఆ రాక్షసి లక్ష్మణుని వెంటబడింది. చెత్తనంతా ఊడ్చిన తర్వాత మందిరం శుభ్రంగా ఉన్నట్లు గోదావరి తీరంలోని దండకారణ్యమంతా రాక్షస రహితమైంది. స్థూలలింగ కారణ దేహాలు నశించిన వెనక శుద్ధ జ్ఞానం ఉదయించినట్లు రాక్షస సంహారానంతరం జనస్థానంలోని బ్రాహ్మణుడు సుఖంగా జీవించి మొదలుపెట్టారు. బ్రాహ్మణులు చంపేస్తారని భయపడి శూర్పణఖ రాక్షస స్త్రీలను వెంట పెట్టుకుని పెద్దగా కేకలు వేస్తూ లంకకు పారిపోయింది. రావణుని సేవకులు శూర్పణఖ ముక్కులేనితనాన్ని గూర్చి రావణునికి తెలిపారు. శూర్పణఖ లంక చేరి పెద్దగా రంకెలు వేయసాగింది. రావణుడు ఆమెను ఏకాంతంగా పిలిచి ఏం జరిగిందని అడిగాడు. అప్పుడు ఆమె రామ లక్ష్మణులు అనేవారు జనస్థానానికి వచ్చారు. వారిలో లక్ష్మణుడు, నీ నన్ను ఇలా ముక్కు కోసి గౌరవించాడు. త్రిశురుని ఖర దూషణలను సమర రంగంలో పరివార సహితంగా వధించారు. శంబర్ని వధించారు. జపతప యాగ వ్రతాదులు ఆచరిస్తూ సన్మార్గంలో చరించే సౌమిత్రికి కాల ఖడ్గం వశమైంది. గోదావరి తీరాన జనస్థానంలోని బ్రాహ్మణులు నిరాటంకంగా వేదాధ్యయనం చేస్తూ ఎలాంటి భయం లేకుండా హాయిగా ఉన్నారు. నీ గుండెల మీద పడ్డ ధనుస్సును రాముడు క్షణంలో విరిచాడు. అక్కడ రాజులందరూ చూస్తుండగా నీకు తలవంపులయ్యింది. సీత నిజంగా పెళ్లి కూతురులాగా ఉంటుంది. ఆమె సౌందర్యం చూచి వనచరాలు కూడా మైమర్చిపోతున్నాయి. ఆనాడు స్వయంవర మండపంలో నీ చేతుల్లో నుండి తప్పించుకున్న సీత ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. నీకే గనక పౌరుషం ఉంటే సీతను వెంటనే ఇక్కడకు తీసుకునిరా అని ఇంకా ఏమేమో రావణ్ణి రెచ్చగొడుతూ మాట్లాడింది. నీకు ఒక ఉపాయాన్ని సూచిస్తాను. మేలల్లుడైన మారీచుని అందమైన లేడీ వేషంలో అక్కడికి పంపు. వెంటనే దాన్ని వధించడానికి శ్రీరాముడు బయలుదేరుతాడు. అప్పుడు నువ్వు దివ్యరత్నమైన జానకీదేవిని అపహరించుకునిరా అని రావణునికి సలహా ఇచ్చింది శూర్పణఖ. ఇదిలా ఉండగా ఇక్కడ లక్ష్మణుడు సీత పర్వత శిఖరాన్ని నుంచి దిగారు. సీత గద్గద స్వరంతో రాముని చరణాలపై వ్రాలి వేదశాస్త్రాలకు కూడా తర్కింపనలవి కాని లీలలను నాకు చూపించారు. మీ రౌద్రకారాన్ని చూచి ఎవ్వరూ మీ బాణాన్ని నిరోధించలేకపోయారు అని అన్నది. ఇంతలో ఋషులందరూ పరుగు పరుగున వచ్చి శ్రీరామునికి పరివేష్టించారు. కౌసల్య, గర్భరత్న, మేఘశ్యామ, శతపత్ర నాయన, కమలలోచన, తాటంకాతక, భవమోచన, భవహృదయ అని ఋషీశ్వరులు జయ జయధ్వానాలు చేశారు. పూర్ణ బ్రహ్మానందుడైన రఘువీరుడు, సరయూ తీర విహారీ శ్రీధరుడు నిర్విఘ్నంగా విజయం సాధించాడు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. చతురులైన భక్తులు సదా ఆదరంతో తిలకిస్తారు. శ్రీరామ చంద్రార్పణమస్తు.
14వ అధ్యాయం మధురం మధురం మధురం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తప్పులు ఉంటే మన్నించండి. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.